హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామీ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అటామీ డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్. అసలు డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ అంటే ఏమిటి, సో దీని ఉపయోగం ఏమిటి, అలాగే దీని బెనిఫిట్స్ ఏమిటి, సో ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో కొంతమంది మాత్రమే మేకప్ని ఉపయోగించేవారు. అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, యాక్టర్స్, యాంకర్స్, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే మేకప్స్ని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ మేకప్ని ఉపయోగిస్తున్నారు. ఈ మేకప్ వల్ల మనకున్న అందం రెట్టింపు అవుతుంది. 99% ప్రతి ఒక్కరూ మేకప్ని ఉపయోగిస్తారు. మేకప్ వేసుకొని అందంగా కనిపించడం ఎంత ముఖ్యమో, అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా తొలగించడం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజు వాడే మేకప్ సాయంత్రం కానీ రాత్రిపూట కానీ మేకప్ని తీసేయడం తప్పనిసరి. ఈ మేకప్ని క్లియర్గా రిమూవ్ చేయకపోతే పోర్స్ని బ్లాక్ చేస్తుంది. ఈ పోర్స్ బ్లాక్ అవ్వడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెసిఫికల్లీ బ్లాక్ హెడ్స్, ఈవెన్ బ్లాక్ పోర్స్ మీ చర్మానికి బ్రీత్ చేయనియవు. సో దీనివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నీ అంటే పింపుల్స్, బ్లాక్ హెడ్స్, డిఫరెంట్ స్కిన్ కండిషన్స్ అవుతాయి. అందుకే మేకప్ని పూర్తిగా తొలగించాలి. సో దీని తర్వాత డైలీ స్కిన్ కేర్ని పడుకోబోయే ముందు మనం తీసుకోవచ్చు. సో మన అటామీ డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. సో ఇది ఒక లైట్, జెంటిల్, క్లారిఫై క్లెన్జింగ్ ఆయిల్. సో ఈ డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది పేటెంటెడ్ టెక్నాలజీ ద్వారా తయారైంది. ఇది మన చర్మం ఇంప్యూరిటీని క్లీన్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ని, ఎక్సెసివ్ ఆయిల్ని మేనేజ్ చేయడానికి మరియు హెవీ మేకప్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులోని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన చర్మానికి మాయిశ్చర్ చేయడానికి, మన స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. సో పోలార్ బ్యాలెన్స్ మెల్టింగ్ సిస్టమ్ మేకప్ రిమూవ్ చేయడానికి సహాయపడుతుంది. అది ఒక బేస్ మేకప్ అయినా, ప్రైమర్ అయినా, ఫౌండేషన్ అయినా, కాంపాక్ట్ పౌడర్ అయినా, బ్రౌన్జర్ అయినా, హైలైటర్ అయినా, ఐ మేకప్ అయినా, ఐ షాడో అయినా, ఐబ్రోస్ అయినా, ఐ లైనర్స్, మస్కరా, అలాగే ఎన్నో రకాల లిప్స్టిక్ అయినటువంటి మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్, మ్యాట్ ఫినిష్ అయినా, లాంగ్ స్టీ అయినా, టింట్ అయినా, ఇలా ఎలాంటిదైనా సరే అన్ని రకాల మేకప్స్ని చాలా పర్ఫెక్ట్గా తొలగించడానికి ఇది సహాయపడుతుంది. సో ఇది ఎక్కువగా జిడ్డుగా ఉండదు. దీంతో పాటు ఇందులో ఒక యాంటీ సెబమ్ పీ అనే ఒక పేరు గల ఇంగ్రీడియంట్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ హెర్బ్స్తో కూడిన ఈవినింగ్ ప్రైమ్ రోజ్, ఎల్మ్ ఎక్స్ట్రాక్ట్, పైన్ నీడిల్స్ ఎక్స్ట్రాక్ట్, ప్యూరేరియా ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్లో ఒకటిగా కంబైన్ చేసి ఒక పేటెంటెడ్ ఇంగ్రీడియంట్ని తయారు చేశారు. సో అదే యాంటీ సెబమ్ పీ. సో ఇది మన చర్మంపై ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ అంటే ఎక్స్ట్రా ఆయిల్ని, బ్లాక్ హెడ్స్ని, సో అదనపు సెబమ్ను తొలగిస్తుంది. సో దీంతో పాటు ఇందులో ముఖ్యమైన యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మోనోస్కస్ ఫర్మెంటెడ్ 7 ఆయిల్ కాంప్లెక్స్. సో ఇది 7 రకాల డిఫరెంట్ ఆయిల్స్ యొక్క కాంబినేషన్. సో ఈ 7 రకాల ఆయిల్స్ని కలిపి ఫెర్మెంట్ చేయడం జరిగింది. మోనోస్కస్లో ఉపయోగించిన ఆయిల్స్ వచ్చేసి ఆర్గాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, జోజోబా ఆయిల్, మకాడమియా ఆయిల్, గ్రీన్ టీ, క్యామెలియా, ఇవన్నింటిని కలిపి ఫర్మెంట్ చేసి మోనోస్కస్ అనే పేరుతో ఆర్గానిజమ్స్ని తయారు చేయడం జరిగింది. ఈ ఫర్మెంటేషన్ అప్రాక్సిమేట్లీ 240 hours చేయబడింది. నార్మల్ ఇంగ్రీడియంట్ కన్నా కూడా ఈ ఫర్మెంట్ అయిన ఇంగ్రీడియంట్స్ యొక్క పనితీరు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మీ చర్మానికి ఎఫెక్టివ్గా మాయిశ్చర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో అన్ని న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ మరియు విటమిన్స్ ఉన్నాయి. ఇవి మన చర్మానికి హైడ్రేట్, మాయిశ్చర్ని అందిస్తూ నరిష్ చేస్తాయి. దాంతోపాటు ఇందులో మొక్కజొన్న, బంగాళదుంపలు, చిలకడ దుంపల నుండి సేకరించిన సార్బిటాల్ నుండి తీసుకోబడిన సల్ఫాక్టెంట్ యొక్క అప్లికేషన్ మన చర్మాన్ ఆకృతిని రక్షించుకోవడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడతాయి.
ఇందులోని న్యాచురల్ సర్ఫెక్టెంట్ అయిన ఆయిల్, వాటర్ బేస్ యొక్క ఇంప్యూరిటీస్ ఒకసారి మెస్సిఫై చేసి రిమూవ్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్ యొక్క సువాసన చాలా న్యాచురల్గా రోజంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎక్కువ మేకప్ని కూడా తేలికగా తొలగించే శక్తివంతమైన క్లెన్జర్. బ్లాక్ హెడ్స్ని, సెబమ్ని కూడా తొలగిస్తుంది. పేటెంటెడ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఈ క్లెన్జింగ్ ఆయిల్ బ్లాక్ హెడ్స్, సెబమ్ మరియు ఇతర చర్మ మలినాలను పూర్తిగా శుభ్రపరుస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం. అటోమ్ యొక్క డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ని 2 to 3 పంప్స్ చేతి మునివేళ్లపై వేసుకొని మొత్తం ముఖంపై ఈవెన్గా అప్లై చేసి ముఖమంతా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఆయిల్ బేస్డ్ కాబట్టి మసాజ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. ఈ సర్క్యులర్ మసాజ్ వల్ల చర్మంపై ఉన్న మేకప్ మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. దీని తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని మళ్ళీ మసాజ్ చేయండి. ఫస్ట్ ఆయిల్తో మసాజ్ చేశారు, ఆ తర్వాత కొద్దిగా నీటిని తీసుకొని మసాజ్ చేయండి. సో మసాజ్ పూర్తయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి శుభ్రం చేసుకోండి. ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడం వల్ల మన చర్మంపై ఉన్న ఆయిల్ బేస్డ్ మేకప్ని తొలగిస్తుంది. అలాగే వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇమల్సిఫికేషన్, వాటర్ బేస్డ్ మేకప్ని కూడా రిమూవ్ అవుతుంది. సో ఒకేసారి ఎఫెక్టివ్గా ఆయిల్ అండ్ వాటర్ బేస్డ్ మేకప్ని మనం తొలగిస్తున్నాం. దీంతోపాటు క్లెన్జింగ్ స్టెప్ అనే ఆయిల్ బేస్ అండ్ వాటర్ బేస్ క్లెన్జింగ్ రెండింటికి ఒకేసారి డీప్ పోర్ క్లెన్జింగ్స్ కోసం కూడా మీరు ఈ ప్రోడక్ట్ని వాడవచ్చు. ఒకవేళ చాలా హెవీ మేకప్ ఉంటే కనుక కాటన్ ప్యాడ్స్పై మీరు ఈ క్లెన్జింగ్ ఆయిల్ని అప్లై చేసి కాటన్ ప్యాడ్స్తో మీ మేకప్ని సులభంగా తొలగించుకోవచ్చు. ఈ కాటన్ ప్యాడ్స్తో ముందుగా ఫోర్ హెడ్, నోస్, చీక్స్, చిన్, తర్వాత ఐస్, తర్వాత లిప్స్పై ఉన్న మేకప్ని రిమూవ్ చేయండి. ఇలా మేకప్ని తొలగించి వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మన చర్మంపై ఉండే ఇంప్యూరిటీస్ అండ్ మేకప్ కానీ పూర్తిగా ఈజీగా రిమూవ్ అవుతుంది. దీంతోపాటు పోర్స్ లోపల నుండి శుభ్రం చేస్తుంది. అలా చర్మ రంధ్రాలు కూడా తెరుచుకుంటాయి. సో చివరిగా మాయిశ్చరైజర్ని వాడితే సరిపోతుంది. లేదంటే రాత్రి స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవుతారో వాటిని ఉపయోగించవచ్చు. లేదు మన ప్రోడక్ట్స్ మాత్రమే వాడేవారైతే టోనర్ని వాడవచ్చు. లాస్ట్ లోషన్ ఆర్ మాయిశ్చరైజర్తో ఫినిష్ చేయొచ్చు. సో విన్నారు కదండి అటామీ డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ గురించి. ఇది మన మేకప్ని చాలా ఈజీగా పోర్స్ లోపల నుంచి, అంటే చర్మ రంధ్రాల లోపల నుండి క్లీన్ చేస్తుంది. 7 రకాల ఆయిల్స్తో కూడిన న్యాచురల్ ప్రోడక్ట్. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు ముందుగా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.